ఓఎంసీ అక్రమాలపై తెలుగుదేశం పార్టీ నేతలు నామా నాగేశ్వరరావు, సీఎం రమేష్ నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. మైనింగ్ లో దగ్గర 2500 కోట్లు ఓన్లీ ప్రాఫిట్లు ఉండాలా. నేను 2008 సంగతి చెప్తున్నాను. భారతదేశంలో ఏ కంపెనీ లేని విధంగా ఇవాళ టాటా స్టీల్ చూడండి, మీరు ఎల్ఎన్టీని చూడండి, రిలయన్స్ చూడండి, బిర్లా కంపెనీలు చూడండి, ఏ కంపెనీ చూసినప్పటికీ కూడా మరి ఇటువంటి ప్రాఫిట్స్ ఎక్కడ లేవు. ఎల్ఎన్టీ కంపెనీని కనుక చూస్తే దాని గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసరికి నెట్ ప్రాఫిట్ వస్తే 10% వస్తుంది. టాటా స్టీల్ యొక్క నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 14.9% వచ్చింది. మరి ఇక్కడ ఈయన కంపెనీలో భారతదేశంలో ఏ కంపెనీకి లేని విధంగా గ్రాస్ ప్రాఫిట్ ఏమో 45%, నెట్ ప్రాఫిట్ 30% వచ్చింది. ఇది నిజంగా కనుక న్యాయంగా కనుక వ్యాపారం చేస్తే ఏ విధంగా ఈ ప్రాఫిట్స్ వస్తాయండి? నువ్వు ఈ రోజు వరకు కూడా ఆ కంపెనీలు 2 డైరెక్టర్లు పెట్టుకొని బహుశా వారి భార్య గారు అయి ఉంటారు, ఆయన గారు వారి భార్య గారు అయి ఉంటారు అనుకుంటా. 2 డైరెక్టర్లు ఉన్నారు. ఒక్కొక్క డైరెక్టర్ 18 కోట్ల రూపాయల శాలరీస్ తీసుకుంటున్నారు. 2 కలిసి 36 కోట్ల రూపాయల శాలరీస్ తీసుకుంటున్నారు. 36 కోట్ల లిమిటెడ్ కంపెనీ నుంచి 36 కోట్ల శాలరీస్ తీసుకొని సరే అదే కనుక మనం చూస్తే ఎల్ఎన్టీలో మొత్తం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఇంక్లూడింగ్ ఎండి మొత్తం శాలరీ చూస్తే 12 కోట్లు. అదేవిధంగా టాటా కనుక చూస్తే ఎండి దగ్గర నుంచి మొదలుకొని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కనుక చూస్తే వాళ్ళ శాలరీస్ మొత్తం కూడా 10.4 crores. అక్కడ ఒక్కొక్క దాంట్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 4-5 ఉండొచ్చు, ఒక ఎండి ఉండొచ్చు, కానీ ఇక్కడ మటుకు 2 శాలరీస్ 36 కోట్లు. అరే ఏ విధంగా ఈ డబ్బుని ఏ విధంగా రూట్అవుట్ చేశావు, ఏ విధంగా సంపాదించావు అనేది క్లియర్ కట్ తెలిసిపోతుంది. ఇది అక్రమ సంపాదన కాకపోతే ఏంటండి? భారతదేశంలో ఎక్కడ కూడా లేని విధంగా, ఏ కంపెనీ కూడా మరి లేని విధంగా నువ్వు ఈ విధంగా సంపాదించావు. మీరు కనుక చూస్తే ఎక్కడ కూడా ఏ కంపెనీ ట్రయల్ బ్యాలెన్స్ షీట్లు చూడండి, ట్రయల్ బ్యాలెన్స్లు చూడండి, మరి ఏది చూసినప్పటికీ కూడా ఈ విధంగా లేదు. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా టాటా స్టీల్కే మరి టాటా స్టీల్ ఒక ప్రైవేట్ కంపెనీ, మరి టాటా స్టీల్ లాంటి కంపెనీ ఎంతో చరిత్ర కలిగినటువంటి కంపెనీ కూడా మరి ఆ ప్రాఫిట్స్ లేవు, ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆ శాలరీస్ లేవు. ఈ విధంగా అక్రమంగా సంపాదించడం వల్ల మాత్రమే ఇది పాసిబిలిటీ ఉంటుంది. అక్రమ సంపాదన వల్లే ఈ విధంగా వచ్చిందని చెప్పి మీ అందరికీ కూడా చెప్పుకుంటున్నాను. అదేవిధంగా చూస్తే ఈ మైన్ వల్ల చాలా అక్రమాలు జరిగాయి. ఓబులాపురంలో పక్కన ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్ నుంచి, ఫారెస్ట్ ఏరియా నుంచి విపరీతమైనటువంటి ఖనిజ సంపదని, జాతి సంపద, మన జాతి సంపదని, మన ప్రజలందరికీ చెందాల్సిన సంపదని దోచుకోవటం వల్లనే ఆ విధంగా చూపించారు. అదే కాకుండా ఇంకా కొంత మనీని ఎక్స్పోర్ట్ చేసేసి అక్కడ తక్కువ ఇన్వాయిస్లు పెట్టి మరి అక్కడి నుంచి కొంత డబ్బుని మనీ లాండరింగ్ కూడా చేసిందని చెప్పుకుంటున్నా. ఈ విషయంలో కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్స్పోర్ట్ చేశారు, ఎక్స్పోర్ట్ చేసిన దానికి బిల్లుకి తక్కువ చేసేసి చాలా మనీని మరి బ్యాక్ రూట్ ద్వారా మనీ లాండరింగ్ కూడా చేశారని కూడా చెప్పుకుంటున్నా. నువ్వు చెప్పారు మైన్ తీసుకునేటప్పుడు క్యాప్టివ్ మైన్ కింద తీసుకున్నారు. క్యాప్టివ్ మైన్ కింద తీసుకొని బ్రాహ్మణి స్టీల్ 16 మిలియన్ టన్స్ బ్రాహ్మణి స్టీల్ 3 ప్లేసెస్ లో పెడతారని చెప్పారు. 3 ప్లేసెస్ లో కనుక బ్రాహ్మణి స్టీల్ కనుక 16 మిలియన్ కనుక పెడితే రాష్ట్రానికి ఇవాళ ఈ రోజు ఉన్నటువంటి రేట్ల ప్రకారం కస్టమ్ మన ఎక్సైజ్ డ్యూటీ అయితే వ్యాట్ అయితే దగ్గర టన్నుకి 3,696 రూపాయలు మనకు రాష్ట్రానికి రాబడి రావాలా. అంటే మన ఆంధ్రప్రదేశ్కి ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా 5,913 కోట్లు రెవెన్యూ రావాలా. ఇది కనుక స్టీల్ రేట్ కనుక అప్రాక్సిమేట్ గా 30,000 చూసుకుంటే దాని మీద ఎక్సైజ్ డ్యూటీ 8% వేసుకుంటే దాని మీద 4% వ్యాట్ వేసుకుంటే ప్రతి టన్ను కూడా 3,696 రూపాయలు ట్యాక్స్ మన రెవెన్యూ మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి చెందాల. ఆ విధంగా 5,913 కోట్లు
రూపాయలు మన రాష్ట్రానికి రావాలా? అవి వస్తున్న ఆశతోని మరి నువ్వు క్యాపిటివ్ మైన్ పెట్టుకొని క్యాపిటివ్ మైన్కి లింకప్ చేసేసి ప్లాంట్ని పెట్టి ఇలా క్యాపిటివ్ మైన్ నుంచి వచ్చినటువంటి సంపద అంతా కూడా బయటికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు.